హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆన్లైన్ అప్లికేషన్ అనేది హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెంటర్ ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అండ్ ఎగ్జామ్కి వెళ్ళక ముందు డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఐసెట్ వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ లింక్‌ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనైతే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత డౌన్‌లోడ్ హాల్ టికెట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన వెంటనే మీకు ఈ విధంగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ ఐసెట్ 2025 అని చెప్పేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కేటగిరీ చూపిస్తుంది, హాల్ టికెట్ నంబరు, ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. అయితే మెయిన్‌గా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, మెయిన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హాల్ టికెట్‌లో టెస్ట్ సెంటర్. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి. మే 7వ తారీఖున మనకు కండక్ట్ చేస్తున్నారు. బుధవారం నాడు. ఇక్కడ కొన్ని మనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఉంటుంది. సో, ఈ సెంటర్‌లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో, ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరుగుతుంది, మే 7వ తారీఖున మార్నింగ్ షిఫ్టా, ఆఫ్టర్‌నూన్ షిఫ్టా అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ అయోనిక్ డిజిటల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుంటారో అవే మాక్సిమం అందరికీ వచ్చాయని అయితే అనుకుంటున్నాను. మీకు ఏ సెంటర్‌లో టెస్ట్ సెంటర్ వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ఈ సెంటర్‌కి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్కడుంది లొకేషన్‌లో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? వీలైతే ముందుగా వెళ్ళడానికి ట్రై చేసుకోండి. లేదా లొకేషన్ కూడా ఉంటుంది. ఆ లొకేషన్‌కి ముందుగా టైం ఉండేలా చూసుకోండి. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మీ హాల్ టికెట్లు అన్నీ కూడా చెక్ చేసుకోండి. లేకపోతే లోపలికి అలౌ చేయమన్నది కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేమి క్యారీ చేయాలి. బ్లూ ఆర్ బ్లాక్ పెన్, హాల్ టికెట్, ఐడీ కార్డ్, ఒరిజినల్ అని చెప్తున్నారు. దాంతో పాటు అప్లికేషన్ అనేది కూడా క్యారీ చేసుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ద క్యాండిడేట్ షల్ క్యారీ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్, హాల్ టికెట్ అండ్ ఐడీ కార్డ్. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తాను క్లియర్‌గా ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా సేమ్ అలా ఫాలో అయిపోండి. ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీసుకోండి. నెక్స్ట్ ఏపీ ఐసెట్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ అనేది కూడా ప్రింట్‌ఔట్ అనేది తీసుకోండి. నెక్స్ట్ బాల్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ అది మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఐడీ కార్డ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినల్ ఎయిదర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ మాకు బైక్ కీ ఉంది. మేము టూ వీలర్‌తో వస్తాము. కీ అలౌ చేస్తారులే అంటే అలౌ చేస్తారు ఖచ్చితంగా కూడా వర్రీ పడద్దు. ఒకవేళ మీ బ్యాగ్ ఏవైనా ఉన్నట్టయితే అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీ బ్యాగ్‌తో వస్తారు. అలాంటి వాళ్ళకి కూడా వర్రీ పడొద్దు. బ్యాగ్ పెట్టుకునే కౌంటర్స్ అక్కడైతే ఉంటాయి. సో, అక్కడైతే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాక్సిమం బ్యాగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఈ బ్యాగ్‌కే చాలా టైం పడుతుంది. మొబైల్ ఫోన్స్ ఇవి ఆటిలకి సంబంధించి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో, వీలైనంత వరకు ఇంటి దగ్గర వదిలేసి దగ్గరలో ఉన్న సెంటర్స్ వాళ్ళైతే బైక్‌కి పట్టుకొని మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళొచ్చు. లేదు తప్పనిసరి అనుకుంటే క్యారీ చేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఏపీ ఐసెట్ అప్లికేషను, ఏపీ ఐసెట్ హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా కూడా మీరు ప్రాబ్లమ్ అయితే లేదు. ఒరిజినల్ అండ్ ఇంకా రిమైనింగ్ బైక్‌కి ఏమైనా ఉంటే ఓకే. ఇవి మీ డీటెయిల్స్ ఒక క్లారిటీ అయితే వచ్చాయి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మార్నింగ్ 7:30 ఏఎంకి లోపలికి అలౌ చేస్తున్నారు. ఎగ్జామ్ అనేది మనకి 9 ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో ఇక్కడ చూసుకోవచ్చు 12:30 పీఎం నుంచి అలౌ చేస్తారు. 2 పీఎం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 9 అంటే 9కి ముందు కాదు. అరగంట ముందు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తర్వాత చెకింగ్ ఉంటుంది. తర్వాత మీ లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి టెస్ట్ సెంటర్‌లో మీరు ముందుగా ఉండడానికి. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా మేము లోపలికి అలౌ చేయము అనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మీకు డౌట్స్ రిలేటెడ్ ఏమైనా మీకు ఇన్విజిలేషన్స్‌కి సంబంధించి అక్కడ ఏమైనా మీకు అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వర్రీ పడదు. అండ్ నెక్స్ట్ మనకి ల్యాప్‌టాప్‌లు గాని ఇవన్నీ పర్సనల్ ల్యాప్‌టాప్ ఇవేమి కూడా లోపల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలౌ చేయరు. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు హాల్ టికెట్ చెక్ చేసుకోండి. టెస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడో చెక్ చేసుకోండి. జర్నీ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు తీసుకున్న జాగ్రత్తలనమాట. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ సెంటర్ లొకేషన్ తెలియకపోయినా కూడా ఇక్కడ గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్‌లో కూడా క్లియర్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మొబైల్‌లో ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ మీద సెలెక్ట్ చేస్తే ఎక్కడ ఈ సెంటర్ ఎంత మీరున్న లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందనేది కూడా చూపిస్తుంది. దాన్ని బట్టి ట్రావెలింగ్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ ట్రావెలింగ్ టైం పడుతుంది. మళ్ళీ మార్నింగ్ మనం
ఇవన్నీ రెడీ అవ్వాలి కాబట్టి సో ముందుగా మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే ట్రావెల్ చేసుకోండి. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అయితే మార్నింగ్ టైం ఉంటుంది కాబట్టి ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ టెన్షన్‌లో ఉంటారు కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోరు. సో దానికి సంబంధించి మీరు క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు ఇన్విజిలేషన్ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ దగ్గర అయితే కిందన సిగ్నేచర్, సైన్ అండ్ స్టాంప్ అనేది పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ కిందన మీకు చూసుకోవచ్చు కిందన ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ సిగ్నేచర్, ఫోటో ఫోటో అటాచ్ చేసి సిగ్నేచర్ అది మీ కాలేజీ సిగ్నేచర్ అయినా పర్లేదు. అంటే ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయినా పర్లేదు. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా డాక్టర్ గాని, పోలీస్ గాని, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి సంబంధించి గాని, లాయర్స్ గాని వీళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఏపీఐసెట్ హాల్ టికెట్స్ వచ్చేసాయి కాబట్టి సో అందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. సో అందరికీ మంచి మార్కులు రావాలి. అండ్ మే 7వ తారీఖున సో అందరూ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యేలాగా అందరూ మాక్సిమం చూసుకోండి. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.